హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. మా నార్త్ ఇండియా ట్రిప్ లో భాగంగా 3వ రోజు మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి నైమిషారణ్యం. సో నేను ఇండియాకి వచ్చే ప్రతిసారి ముందుగా మా అమ్మకు ఫోన్ చేసి ఏ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటున్నావు అమ్మ అని చెప్పేసి అడిగితే, లాస్ట్ ట్రిప్ లో శ్రీరంగం తీసుకెళ్లరా అని అడిగింది. ఈ ట్రిప్ లో మాత్రం ఖచ్చితంగా నాకు నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని ఉంది. ఎక్కడైతే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అయిందో అక్కడే చేసుకోవాలని ఉంది. సో ఎలాగో అయోధ్యకి వెళ్తున్నాం కదా, అక్కడికి కూడా తీసుకెళ్ళని అడిగింది. సో మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఈ రోజు మేము నైమిషారణ్యంకి వచ్చాము. నైమిషారణ్యం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని చుట్టుపక్కల ఉన్న మిగతా టెంపుల్స్ చూసి వేదవ్యాస్ గద్ది, హనుమాన్ గడి, అలాగే చక్రతీర్థము, లలిత అమ్మవారి పీఠము, అలా అని చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మీ అందరికి తెలిసిందే కదా, నైమిషారణ్యానికి మన పురాణాల్లో, మన హిందూ ధర్మంలో ఎంతో పెద్ద పేరుంది. సో దానికి సంబంధించిన వ్లాగ్ కంప్లీట్ గా డీటెయిల్స్ కవర్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. హలో, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. మనం ఇప్పుడు నైమిషారణ్యంలో ఉన్నాము. నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్లస్ మిగతా టెంపుల్స్ తిరగడానికి వచ్చినాము. అయితే మొదటగా మనం ఏం చేస్తున్నామంటే స్నానానికి గోమతి రివర్కి వెళ్తున్నాము. నదిలో స్నానం చేసి పక్కనే ఉన్న శ్రీ చక్రతీర్థంలో కూడా స్నానం చేసి డైరెక్ట్ స్వామి వ్రతానికి వెళ్తాము సత్యనారాయణ స్వామి టెంపుల్లో. సో let's go. సో మేము మధుర నుంచి 6 hours ట్రావెల్ చేసి వచ్చి నైమిషారణ్యంలో ముందు రోజే స్టే చేసాము. మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ హోటల్ అతనే మాకు 2 ఆటోలు కూడా మాట్లాడాడు. ఆటోకి 1000 లేకపోతే 1200 మాట్లాడుకున్నాము. థింగ్ ఏంటంటే మాకు అన్ని ప్లేసెస్ చూపించి మాతో పాటే ఉండి మాకు అన్ని టెంపుల్స్ దర్శనాలు చేయించి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించి మాకు గైడ్ కమ్ ఆటో డ్రైవర్ లాగా ఉండడమే వాళ్ళ మెయిన్ థింగ్. సో మేము మార్నింగ్ 4:30కే లేసాము. 4:30కే లేసి రెడీ అయిపోయి, అసలు 4:30కి రెడీ అయిపోయి ఉన్నాం అనుకుంటా. సో మేము మొదటగా చేస్తున్నది ఏంటంటే గోమతి నదీ తీరానికి వెళ్తున్నాము నదీ స్నానం ఆచరించడానికి. సో నైమిషారణ్యంలో ప్రవహించే పవిత్రమైన నది. ఇక్కడ స్వయంగా శ్రీ మహావిష్ణువే స్నానం చేసినట్టు పురాణాల్లో ఉంది. అండ్ అంతేకాకుండా ఇది గంగా నదికి ఒక ఉపనది. సో ఫస్ట్ గా మనం ఆ ప్లేస్ కి వెళ్దాము. సో ఆటోలో దిగి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ చూస్తే మొత్తం తెలుగులోనే అనౌన్స్మెంట్స్ జరుగుతున్నాయి. సో అక్కడికి వెళ్ళి మేము నదీ స్నానం ఆచరించి వెంటనే చక్రతీర్థానికి బయలుదేరాము. ఇంకా ఏంటంటే ఓన్లీ నేను మా తమ్ముడే నదీ స్నానము, చక్రతీర్థ స్నానము అని ప్లాన్ చేసుకున్నాము. మిగతా వాళ్ళందరూ హోటల్లోనే రెడీ అయ్యి వచ్చేసారు. మార్నింగ్ 4:50 AM కి మేము బయలుదేరాము. బట్ కొంచెం చిన్నగా ఆలస్యం అవ్వడం వల్ల కొంచెం అది అయింది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం చక్రతీర్థం వెళ్తున్నాము. సో చక్రతీర్థంకి వచ్చినాము. ఇక్కడ కాదు, అంటే ఇది కొంచెం పెద్దదే. మనము ముందుకి నడుచుకుంటూ వెళ్ళాలి. పక్కన 1-2 చిన్న చిన్న గుండాలు ఉన్నాయి, కానీ అవైతే కాకపోవచ్చు. మనం వెళ్ళేసి ముందుకు వచ్చితే ఇది ఉంది. సో చక్రతీర్థం గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కలియుగం ప్రభావం స్టార్ట్ అయిన తర్వాత బ్రహ్మదేవుని సౌనకాది మహాములందరూ కలిసి బ్రహ్మ కోసం తపస్సు చేసి ఏంటంటే, మాకు ఒక మంచి ప్లేస్, కలి పురుషుడు చొరబడలేని ఒక ప్లేస్ మాకు కావాలి మేము యజ్ఞ యాగాదులు చేసుకోవడానికి అని చెప్తే, ఆయన ఒక దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి ఇది ఎక్కడైతే ఆగుతుందో, భూమి మీద ఎక్కడైతే పడుతుందో అక్కడే మీరు యజ్ఞ యాగాదులు చేసుకోవచ్చు అని చెప్తారు. అయితే అది వెళ్ళి ఒక దట్టమైన అరణ్య ప్రాంతంలో పడుతుంది. అంటే వెంటనే వీళ్ళందరూ మహాములందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. అయితే పని చేద్దామని చెప్పేసి ఆయన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు. ఆ సుదర్శన చక్రం కూడా అన్ని ప్లేసెస్ తిరిగి ఇదే ప్లేస్ లో పడుతుంది. అప్పుడే ఈ గంగ, ఈ వాటర్ అంతా పొంగుకొని వచ్చింది అన్నట్టు. సో అంత పవిత్రమైన ప్లేస్ ఇది. అండ్ అంతేకాకుండా మీరు ఇక్కడ చూస్తే చక్రం లాగా ఉంది. మనం చుట్టూ తిరుగుతూ స్నానం చేయాలి. అండ్ మనం లోపలికి వెళ్ళగానే ఆ ప్రవాహం అనేది అదే మనల్ని రౌండ్ చేయిస్తుంటది. ఆ నీటి ప్రవాహం అనేది మనల్ని తీసుకుంటూ వెళ్తుంటది. ఇక్కడికి వచ్చి, అంటే నైమిషారణ్యం వచ్చి ఇందులో స్నానం ఆచరించకపోతే వెళ్ళకండి. ఎందుకు అని అంటే అంత అద్భుతమైన ఫీలింగ్ కలిగింది నాకు. సో అలా స్నానం కంప్లీట్ చేసుకున్నాము. సో నా మాటల్లోనే వినండి నా అనుభూతి ఎటువంటి అనేది. శ్రీచక్ర తీర్థంలో స్నానం అయిపోయింది. ఇక ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడమే. చాలా ఫన్ ఉంది. ఇదేంటంటే చుట్టూ చక్రం ఉంటుంది, దాని చుట్టూ మనం తిరుగుతూ స్నానం చేయాలి. అసలు ఒక దాని అనుభూతి అని చెప్పాలా లేకపోతే ఫన్ అని చెప్పాలా అనేది అర్థం కావట్లేదు, కానీ నేనైతే నాకు బాగా నచ్చింది, నేను బాగా ఎంజాయ్ చేసిన. సో లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం.
సో చక్ర తీర్థం నుంచి మళ్ళీ ఆటోలో బయలుదేరి మేము త్రిశక్తి ధామమైన శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ కి వెళ్తున్నాము. అది కూడా తెలుగు వాళ్ళు నిర్మించిన టెంపులే. సో ఇక్కడ దుర్గా, లక్ష్మి, సరస్వతి దేవులు దర్శనం ఇస్తారు. సో రైడ్ పూర్తయింది. అది అవ్వగానే మాకు వాళ్ళు ఇంకొక 2 hours పడుతుంది మీకు, మేము ఆల్రెడీ టెంపుల్లో అయ్యగారితో మాట్లాడేసామని చెప్పేసి మా ఆటో వాళ్ళ చెప్పారు. పూర్తిగా సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసుకుని మాకు తిరిగి వచ్చి మమ్మల్ని ఇక్కడే కలవండి అని వాళ్ళు చెప్పి మేము లోపలికి వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద సత్యనారాయణ స్వామి విగ్రహం కనబడుతుంది. అసలు అది చూసిన తర్వాత ఆ అనుభూతి వేరు, ఆకాశం అంత ఎత్తుంది అనిపిస్తుంది. అండ్ సో ఇదే మనం మాట్లాడుకున్న త్రిశక్తిధాం. అయితే మా అమ్మ ఎక్స్ప్రెషన్ లోనే చూడండి, మీకు అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటనేది తెలిసిపోద్ది. సో ఆ స్వామి వారిని చూడగానే అసలు మైమర్చిపోయాను. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడ చూసినా మొత్తం తెలుగులోనే రాసి ఉంది. అండ్ ఈ స్వామి వారి విగ్రహం వచ్చేసి సుమారు ఒక 51 అడుగుల ఎత్తులో ఉంది. మేము లోపలికి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతానికి టికెట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ టెంపుల్ లో ఉన్న మిగతా దర్శనాలు చేసుకుంటున్నాం. అయితే టెంపుల్ లోకి వెళ్తున్నప్పుడు మేము ముందే కనుక్కున్నాము ఇక్కడ అసలు టెంపుల్ లో మనము వీడియోస్ తీయొచ్చా తీయకూడదా అని చెప్పేసి. సో అప్పుడు తీయొచ్చు అని చెప్పారు. సో అందుకే మేము తీస్తున్నాము. అండ్ అలాగే లోపలికి వెళ్ళగానే మనకి నరసింహ స్వామి విగ్రహం కనబడుతుంది. అలాగే పక్కన ఇంకా ఇతర దేవత విగ్రహాలు, అండ్ ఇంకో పక్కకు వస్తే శివుడి లింగం ఉంటది. అండ్ బయటికి వచ్చిన వెంటనే మీరు ఒక సైడ్ కి చూస్తే దుర్గాదేవి పెద్ద విగ్రహము కనబడుతుంటుంది. అలాగే మనకు చుట్టుపక్కల అన్ని అష్టాదశ శక్తి పీఠాలకు చెందిన చిన్న చిన్న రూపాలు ఉంటాయి. అయితే మాకు టెంపుల్లో వాళ్ళు ఏం చెప్పారంటే టికెట్ తీసుకున్న తర్వాత ఇంకా టైం ఉంది నెక్స్ట్ వ్రతం చేసుకోవడానికి అని చెప్పేసి చెప్పారు. కాబట్టి మనము చుట్టూ తిరిగి చూస్తున్నాము. అండ్ మా వ్రతం టైం అయింది. సో మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. వ్రతం చేసుకునే టెంపుల్ ప్రిమిసెస్ లోపలికి వచ్చాము. అక్కడ మీరు చూస్తున్నారు కదా సత్యనారాయణ స్వామి. సో ఈయనైతే నీలమేఘ శ్యాముడేం కాదు, ఈయన తెల్లటి స్వామి. సో వ్రతం కోసం మనం ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు, అన్ని టెంపుల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వ్రతానికి వచ్చేసి 1000 రూపాయలు లేకపోతే 1500, నాకు సరిగ్గా గుర్తులేదు, అరౌండ్ అదే అమౌంట్ ఉంది. అండ్ ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏజ్ అప్రాప్రియేట్ సీటింగ్ ఉంది. అంటే ఒకవేళ ఎవరికైనా పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉంటే ఇంకొంచెం పైన బెంచ్ లాగా ఉన్నాయి, కొంచెము పీటలు ఉన్నాయి, ఇంకొంచెము కూడా అన్ని రకాలుగా మనకు కంఫర్టబుల్ గా కూర్చోవడానికి సంబంధించినంత వరకు బాగుంది ఇక్కడ. సో మీరే చూడండి వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ ఏంటి. అండ్ తెలుగులోనే కంప్లీట్ పూజ చేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతేకాకుండా ఇక్కడ ఇది అన్నవరం స్టైల్లోనే చేస్తారు. ఏంటంటే రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పేసి అదే విధమైన వ్రత అన్ని చెప్తారు వాళ్ళు. మాకైతే మామూలుగా రెగ్యులర్ గా యాదగిరి గుట్టల్లో లేకపోతే ఎక్కడైనా చేసుకుంటే అక్కడ వీర వెంకట సత్యనారాయణ స్వామి అని చెప్పారు, జస్ట్ సత్యనారాయణుడు అని చెప్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ లో ఉన్నాయన్ని మనం ప్రతిష్ఠించిన విగ్రహాలే. ఇక్కడ ఏది కూడా స్వయంభూ అయితే కాదు. ఇక్కడ ఏంటంటే అదే నైమిషారణ్యంలో ఎక్కడైతే స్వామివారి కథ స్టార్ట్ అయిందో అక్కడే మనము చేసుకోవాలనే స్థల ప్రాశస్తమే కానీ విగ్రహం కానీ లేకపోతే ఇంకా వేరేమీ లేవు. దేవుడు ప్రతిష్ఠించిన దేవుడు మాత్రమే. సో వ్రతం పూర్తి చేసుకుని అయ్యవారి దగ్గర ఆశీర్వాదం అన్ని తీసుకున్నాము. అండ్ అంతేకాకుండా వాళ్ళు మనకు ప్రసాదం కూడా ఇస్తారు. ఆ ప్రసాదాన్ని అక్కడే కంప్లీట్ చేసుకొని వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే చుట్టుపక్కల చాలా కోతులు ఉంటాయి కాబట్టి మనం కోతుల బారిన పడకుండా ఉండాలంటే అక్కడ ఇచ్చిన ప్రసాదం అరటిపండు గానీ రవ కేసరి ప్రసాదం గానీ అక్కడే తీసుకొని బయటికి రావాలి. సో ఇప్పుడు మా అమ్మ మాటల్లోనే వినండి, అసలు మీకు తెలిసిపోద్ది. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం అన్నాం కదా, సో అమ్మ మాటల్లో వినండి. మీ కోరిక తీర్చిందా? కిందికేనా? నాకు సత్యనారాయణ కథ చాలా ఇష్టం. నాకు అక్కడ కథ ప్రచారం జరిగిన కాడ నేను పోవడం అనేది నాకు జన్మ సార్థకమే. ఓకే, మా అమ్మ కోసం. సో అలా చుట్టుపక్కల చాలా పిక్చర్స్ దిగాము, చాలా హ్యాపీగా అనిపించింది. అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక బయటికి వచ్చాము. సో బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చినాం. ఇక్కడ పేరు వచ్చేసి అన్నపూర్ణ రెస్టారెంట్ అనుకుంటా. దోశలు ఇడ్లీలు దొరుకుతాయంటే ఇక్కడికి వచ్చిండు. మా ఆటో అతను ఇక్కడే ఆపిండు. సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దోసాస్. ఓకే,
సో నైమిషారణ్యంలో మనం ఫుడ్ గురించి పెద్దగా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్ లో కూడా ఇప్పుడు మనకి దోశ ఇవన్నీ దొరికినట్టే కదా. సో అంతేకాకుండా తెలుగు వారు ఎక్కువ వస్తారు కాబట్టి మనకు భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళని అడిగితే వాళ్ళే చేస్తారు, అంటే మీల్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. సో ఈ దోశలు అన్ని మనము ఎక్స్పెక్ట్ చేసినంత లేకున్నా కూడా మన ఆకలి తీర్చడానికి అంత బాగానే ఉన్నాయి, టేస్టీగా లేకున్నా బట్ బ్యాడ్ అన్నట్టుగా మాత్రం లేదు, బాగుంది చాలా. సో మేము వెంటనే ఏంటంటే అక్కడ నుంచి మళ్ళీ మా హోటల్కి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏంటంటే మిగిలిన ప్లేసెస్ అన్ని చూడడానికి బయలుదేరుతున్నాము. సో ఆటోలో వెళ్తున్నప్పుడే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏంటంటే ఏదైతే ప్లేస్ కి మనం వెళ్తున్నామో ఆ ప్లేస్ గురించి చెప్పేస్తున్నారు. సో ముందుగా మనం ఏంటంటే వేద వ్యాస్ గద్ది కి వెళ్తున్నాం. సో వేద వ్యాస్ గద్ది దగ్గర ఉన్న వటవృక్షం ఏంటంటే ఏదైతే మర్రి చెట్టు కింద తను కూర్చొని రచించాడో అదే మర్రి చెట్టు ఇది. అండ్ 5099 సంవత్సరాల పూర్వం నుంచి ఈ చెట్టు ఇలానే బ్రతుకుంది. అండ్ ఇక్కడ ఏంటంటే వేదవ్యాసుడు తను రచించిన 4 వేదాలను ఇక్కడే విభజించాడు అన్నట్టు, అంటే ఏది అథర్వణ వేదం, ఏది ఋగ్వేదం, ఏది యజుర్వేదం అని చెప్పేసి ఇట్లా దాన్ని విభజించిన ప్లేస్ ఇది. అంతేకాకుండా మిగతా అష్టాదశ పురాణాలని కూడా ఇక్కడే రచించాడని చెప్పేసి ఈ లొకేషన్ లోనే అని చెప్పేసి ఉంటది. అండ్ పక్కనే ఉన్న మన మర్రి చెట్టు కూడా దానికి ప్రతీతి. అండ్ దాని చుట్టూ మనం ప్రదక్షిణం చేసుకోవచ్చు. ఆ ప్రదక్షిణ టైంలో మాకు చెప్పిన విషయాలు మీకు చెప్తాను. సో ఇది వటవృక్షం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము. ఇది నరనారాయణులకి సంబంధించింది. ఒక 3 ప్రదక్షిణాలు చేస్తున్నాము. ఇది 5099 సంవత్సరాల వటవృక్షం. ఆ ప్రదక్షిణ అయిపోయిన వెంటనే అక్కడ పక్కనే ఒక హోమం, అంటే రెగ్యులర్ గా ఎప్పటి నుంచో మహాములందరూ హోమం చేస్తున్న ప్లేస్ ఇది. సో అక్కడ మనం ఒకసారి వెళ్లి దర్శనం చేసుకొని రావచ్చు. సో ఈ వేదవ్యాస్ గద్ది పక్కనే ఇంకొకటి మనకేంటంటే మనువుకు సంబంధించిన మొదటి మనుష్యుడైన మనువు అండ్ సత్రూప సంబంధించిన ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి వెళ్దాం. అక్కడ కూడా చాలా చూస్తూ ఉండండి. అక్కడ విష్ణు పాదాలు, శివుడి పాదాలు, బ్రహ్మ పాదాలు అని చెప్పేసి దాన్ని ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పేసి అక్కడ రాసి ఉంది. సో మనువు శతరూప వాళ్ళ పిల్లలం కాబట్టి మనల్ని అందరినీ మనుషులు అంటారని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే సృష్టి ప్రారంభాన్ని సూచించేదిగా ఉంది. సో మీరు వెళ్ళి ఇక్కడ ఎలాగో వేదవ్యాస్ గద్ది దర్శనానికి వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా వెళ్ళి మనము చూడొచ్చు. సో నెక్స్ట్ అక్కడ నుంచి మేము మళ్ళీ ఆటోలో బయలుదేరి వెళ్ళి హనుమాన్ గడికి వెళ్తున్నాము. సో ఇది హనుమాన్ గడి. సో ఇది కొంచెం మెట్లు ఉన్నాయి, ఎక్కాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం ఓపిక రండి. పైకి ఉంది. సో నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతము, తర్వాత చక్రతీర్థము అండ్ గోమతి నది రివర్ తర్వాత అత్యంత ప్రాముఖ్యమైన ప్లేస్ ఏంటంటే హనుమాన్ గడి అండ్ లలితాపీఠం. హనుమాన్ గడి ఎందుకు ఇక్కడ ఫేమస్ అంటే, సో ఎప్పుడైతే రావణుల యుద్ధం జరుగుతున్న టైంలో మహిరావణుడు లక్ష్మణుని, రాముణ్ణి కిడ్నాప్ చేసి పాతాళ లోకంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు హనుమాన్ వెళ్లి సూక్ష్మ రూపం ధరించి పాతాళ లోకం వెళ్లి అతన్ని ఓడించి రామలక్ష్మణులు భుజాల మీద వేసుకొని తీసుకొని వస్తాడు. అండ్ అలాంటి ప్లేస్ లో హనుమాన్ గడిలు 3 ఉంటాయి. ఒకటి నైమిషారణ్యంలో, రెండవది అయోధ్యలో, అండ్ అలాగే మూడవది వచ్చి ప్రయాగరాజ్ దగ్గర. సో లక్ ఏంటంటే ఈ ట్రిప్ లోనే మేము ఈ 3 ప్లేసెస్ ని కవర్ చేసాము. సో ఇక్కడ మీరు హనుమాన్ విగ్రహం చూస్తే పాతాళ లోకం నుంచి ఇప్పుడే బైక్ వచ్చిన వాడుగా అండ్ నిలబడి ఉంటాడు. అండ్ స్వామివారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటది, మీరు చూడండి. సో మీరు కనుక నైమిషారణ్యం వస్తే ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. సో హనుమాన్ దర్శనం అయిపోయిన తర్వాత మేము వెళ్తున్నది ఏంటంటే లలిత అమ్మవారి పీఠానికి వెళ్తున్నాము. సో ఇదేంటంటే నైమిషారణ్యం యొక్క ప్రధాన దేవత శ్రీ లలితాదేవి. మిగతా అన్ని దేవుళ్ళు మనం ప్రతిష్ఠించడం అయితే ఈవిడే మాత్రమే స్వయంభూ. అండ్ అంతేకాకుండా సో లింగధారినిగా లలితాదేవి ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ శక్తి ఉపాసన జరుగుతుంది. అంటే పక్కనే ఒక చిన్న గుండం కూడా ఉంది, అక్కడికి మేము వెళ్ళలేదు. అండ్ సో లలిత సహస్రనామ పారాయణం చేసుకునే వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు.
ఎందుకంటే ఇక్కడ ఆమె శక్తి ఉపాసన చేయడానికి ఇక్కడ ప్రత్యేకమైన ప్లేస్ కదా. టెంపుల్ లోపలికి వెళ్ళాము, లోపల కూడా మేము విగ్రహాన్ని మీకు అన్ని చూపిస్తాము, మీరు కూడా దర్శనం చేసుకోండి. సో ఆన్ ది వేలో మేము సూత్ గద్ది అనే ప్లేస్ కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే సూతుడు శౌనకాది మహామునులకు మొదటిసారిగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఉపదేశించింది ఇక్కడే. అంతేకాకుండా అష్టాదశ పురాణాలని కూడా, వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణాలని కూడా శౌనకాది మహామునులకు నేర్పింది ఇక్కడే. అండ్ ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఏంటంటే ఇక్కడ మళ్ళీ మేము టెంపుల్ బిల్డ్ చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు డొనేషన్స్ రాయండి అని చెప్పేసి అడుగుతారు. సో మీ ఇష్టం. బట్ ఏంటంటే వాళ్ళు అడిగే విధానం నాకు కొంచెం నచ్చలేదు. ఏంటంటే ఆల్మోస్ట్ సిమిలర్ టు ఏంటంటే మన మధురాలో ఎట్లయితే మాకు ఇబ్బంది కలిగిందో ఇక్కడ కూడా మాకు అలాంటి సిచ్యువేషన్ కలిగింది అనుకోవచ్చు. సో మేము బయటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మా ఆటో వాళ్ళని చూపిస్తా. వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు, మాతో పాటు ఉండి మమ్మల్ని చుట్టూ తిప్పి చూపించుకుంటాం. అండ్ ఏంటంటే మేము ఇంకా చాలా ప్లేసెస్ కూడా మాట్లాడుకున్నాము. ఏంటంటే రుద్రకుండం చూపిస్తామన్నారు, అది అన్నారు, కానీ మాకు ఓపిక లేకుండా అయిపోయింది. ఎలాగో మేము ఇక్కడ నుంచి మళ్ళీ మా నెక్స్ట్ జర్నీ అయిన అయోధ్యకి మేము బయలుదేరాలి. బట్ ఇంకా ఏంటంటే ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ లో మెయిన్ ప్లేసెస్ దదీచి కొండ. ఎక్కడైతే దదీచి మహాముని తన ఎముకలని ద్వారా వజ్రాయుధాన్ని కానీ మిగతా దేవతలకు ఆయుధాలని ఇచ్చిన దదీచి తను ఇంద్రుణ్ణి చనిపోయే ముందు ఇవ్వాల్సిన కోరికలు ఏంటి అంటే, నాకు ఉన్న పుణ్య తీర్థాలన్నిట్లలో స్నానం చేయాలనుకుంటే దేవుళ్ళు అన్ని ప్లేసెస్ లోంచి పుణ్య నదుల నుంచి వాటర్ ని తీసుకొచ్చి దదీచి కొండలో వేస్తే ఆయన స్నానం చేస్తూ 3,000,000 దేవతలను చుట్టూ నిలబడితే వాళ్ళందరినీ ఒకేసారి దర్శనం చేసుకున్నారని చెప్తారు. సో మీరు కూడా టైం ఉంటే ఖచ్చితంగా దదీచి కొండకి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి. అంతేకాకుండా టెంపుల్ కూడా ఉంటుంది, ఆ టెంపుల్ లో కూడా దర్శనం చేసుకోండి. సో దీని తర్వాత రుద్రకుండ అనే ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ శివుడి తపస్సు చేసిన ప్లేస్ గా చెప్తారు. అలాగే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తే వాటర్ వేస్తే వాటర్ లోకి పాలతో మనం అభిషేకం చేస్తే పాలు వాటర్ లో కలవవు అని చెప్పేసి, అంతేకాకుండా మనము బిల్వ పత్రాలు వేస్తే మనకు కోరిక తీరుతుందా తీరదా అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇది గోమతి నదీ తీరంలో ఉంది రుద్రకొండ. అది కూడా మేము అనుకున్న ప్లేసెస్ లో అంటే ఆటో వాళ్ళతో మాట్లాడుకున్న 1000 రూపాయల్లోనే ఆ ప్లేస్ కూడా కవర్ అవ్వాలి, బట్ మేము వెళ్ళలేదు. అంతేకాకుండా దేవరాజ స్వామి ఆలయం ఉంది. ఏంటంటే ఇది 108 దివ్య దేశాలలో స్వామినారాయణుడు దేవరాజుడి రూపంలో దర్శనమిచ్చే ప్లేస్. ఇది చక్రతీర్థంకి దగ్గరే ఉంది, మేము మిస్ అయ్యాము. అండ్ ఇంకా లోకల్లో ఇంకొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఇంకా చాలా ప్లేసెస్. రాముడికి బ్రహ్మహత్య పాపం తగిలినప్పుడు తను హత్య నివారణ చేసుకోవడానికి స్నానం చేసిన ప్లేస్ అని చెప్పేసి అన్ని ఉన్నాయి. ఎందుకంటే మనకు నైమిషారణ్యం గురించి తెలిసిందే కదా, ఎన్నో పురాణాలు ఇక్కడ నుంచి మొదలయ్యాయి. అండ్ మనం ఏ స్వామి వ్రతం చేసుకున్నా కూడా ముందు నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకి సూతుడు ఇలా ఉపదేశించనని చెప్పేసి వస్తుంది కదా. సో ఈ ప్లేస్ చూడడానికి ఒక రోజు కంప్లీట్ గా సరిపోతుంది, లేదంటే మీరు ఒక 2 days ప్లాన్ చేసుకున్నట్టయితే ఓపికగా అన్ని ప్లేసెస్ తిరగొచ్చు. అండ్ చక్కటి వాతావరణం, పల్లెటూరు వాతావరణం, అండ్ చాలా బాగుంది. అండ్ ఫుడ్ కి కూడా మనము ముందే చెప్తే అక్కడ వాళ్ళు మనకు ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ తెలుగులోనే మాట్లాడుతున్నారు, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నట్టున్నారు. ఇక్కడో లోపల ఉండే పల్లెటూరు అయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఇదండి మా నైమిషారణ్యం యాత్ర సంబంధించిన డీటెయిల్స్. మా అమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నాకు కూడా హ్యాపీ. అండ్ అంతేకాకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం అనేది చాలా మంచి అనుభూతి. అండ్ చక్రతీర్థంలో స్నానం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.